అందరూ నమస్కారం అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. కుదిరితే హైప్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలపండి. అప్పుడు నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా మాట్లాడానా, కరెక్ట్గా మాట్లాడలేదా, లేదా నేనేమన్నా తప్పు మాట్లాడితే దాన్ని మీరు కామెంట్ సెక్షన్లో సరిచేయండి. నేను దాన్ని సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి కామెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ప్రశ్న రావణ్ అలియాస్ జోసఫ్ బచ్చలపూరి అలాగే గమన వీళ్ళిద్దరి గురించి కొన్ని అప్డేట్లు ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. 1 by 1 ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుందాం. అసలుకి ఈ గమన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు ఆవిడ ఎక్కడుంది, ఏం చేస్తుంది, ఈ ప్రశ్న రావణ్ అలియాస్ జోసఫ్ బచ్చలపూరి అనే వ్యక్తి వాడు చేసిన మిస్టేక్ ఏంటి, వాడు జైల్లో ఏం చేస్తున్నాడు, జైల్లో వాడి పరిస్థితి ఏంది, వాడు జైల్లో గుక్క పెట్టి ఏడుస్తున్నాడంట, గంటల సోపు ఏడుస్తున్నాడంట, మరి వాడు ఎందుకు ఏడుస్తున్నాడు అనేది కూడా మనం వీడియోలో మొత్తం క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ గమన గురించి మాట్లాడుకుందాం. గమనాన్ని ఈరోజు పోలీసులు విచారిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ఇంకా విచారిస్తున్నారు. ఈ పోలీసులు గమన మీద 100 ప్రశ్నలు ఆవిడ మీద వేయడం జరిగింది. కొన్నింటికి ఆన్సర్ చెప్పిందంట, కొన్నింటికి ఆన్సర్ చెప్పలేదు, నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అని యాజ్ ఇట్ ఈజ్గా చెప్తుందంట. పోలీసులు మాత్రం అసలుకి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలుకి ప్రశ్న రావణ్ నీకెలా పరిచయం అయ్యాడు, ఈ ప్రశ్న రావణ్కి ఫండింగ్ ఎవరిస్తున్నారు, మీ వెనకాల ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, అసలుకి ఈ ప్రశ్న ఛానల్లో నీ పాత్ర ఏంది, అసలుకి దీనికి స్క్రిప్ట్ రైటర్ ఎవరు, వాట్ ఎవర్ ప్రతి ఒక్కటి ఫండింగ్ ఎవరిస్తున్నారు, ఫండింగ్ ఎవరిస్తున్నారు, మీ ఆఫీసు, మీరుండే ఆఫీసు ఎవరిది, ఇలాంటి క్వశ్చన్లు 100 క్వశ్చన్లు గమన మీద వేస్తున్నారు. ఆవిడ కొన్నిటికి సమాధానం చెప్పింది. పోలీసులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఆ అమ్మాయి చెప్పలేదని తెలుస్తోంది. ఆ అమ్మాయి అలా చెప్పకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకొని విచారిస్తారు. అప్పుడు వాస్తవాలు అన్ని కూడా బయటకు వస్తాయి. నేను 6:21 నిమిషాలకి నేను వీడియోని రికార్డ్ చేస్తున్నా. ఇంతవరకు అయితే ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తున్నట్టు అఫీషియల్గా ఎక్కడా తెలపలేదు. ఈ వీడియో చేసి మీరు చూసే టయానికి ఆవిడని అరెస్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోవక్కర్లా. ఎందుకంటే ఈవిడ ఎవరైతే ఉన్నారో ఈ గమన అనే అమ్మాయి చాలా పెద్ద పాత్ర పోషించింది. అసలు రావణ్కి నీకు రిలేషన్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి అడుగుతున్నారు. మీ ఇద్దరు పరిచయం ఏంటి, మీ ఇద్దరు పరిచయం ఎలా కుదిరింది, మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ ఇద్దరు రిలేషన్ ఏంటి, మీ మధ్య ఫోన్ కాల్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఫోన్ డేటా కూడా మొత్తం కూడా ఆ అమ్మాయి తీస్తున్నారు, అన్ని కూడా తీస్తారు, అన్ని కూడా బయటకు వస్తాయి, అన్ని కూడా మా చేసే పని చేస్తారు. అయితే ఈ ఎవరైతే గమన ఉండే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి ఆవిడ కూడా పోలీస్ స్టేషన్లో గంట క్రితం ఏడ్చింది అనే సమాచారం అందింది మనకి. ఎందుకు ఏడ్చింది అనేది తెలియాలి. మేబీ ఎందుకు ఏడ్చుంటుందో మనకు తెలుసు కదా. వాస్తవాలు బయటపడ్డాయి. ఈరోజు జనాలు అసహించుకుంటున్నారు. వాళ్ళు గనక రోడ్డు మీదకి వస్తే జనాలు చెప్పులతో కొట్టినా కూడా ఆశ్చర్యపోవకల్లా చాలా నీచానికి దిగజారారు, నీచంగా మాట్లాడారు. ఒక ఆర్గనైజర్గా దాడి చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద. ఇవన్నీ ఆధారాలతో బయటపడడంతో ఆవిడ పోలీస్ స్టేషన్లో పోలీసుల ముందు ఏడుచింది అనేది కూడా ఒక సమాచారం. అంతేకాకుండా ఆ అమ్మాయి అలాగే ఈ రావణ్ ఈ ఫోన్లో, వాళ్ళిద్దరు ఫోన్లో చాలా చాలా పెద్ద విషయాలు, చాలా పెద్ద డేటా, కొన్ని సీక్రెట్స్ వాళ్ళ మధ్య జరిగాయి, ఆ ఫోన్లో ఉన్నాయి అనేది కూడా బయటపడుతోంది. ఈ అమ్మాయిని అరెస్ట్ చేసిన వెంటనే ఆ అమ్మాయి ఫోన్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఆ అమ్మాయి ఫోన్లో ఈ అమ్మాయి ఎవరెవరితో మాట్లాడుతుంది, ఏమేం చేస్తుంది, ఈ అమ్మాయి వెనకాల ఎవరున్నారు, ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ అమ్మాయికి పెళ్ళి అయిందా, పిల్లలు ఉన్నారా, ఇవన్నీ కూడా తెలుస్తుంది. పెళ్ళి అయింది అని తెలుస్తుంది, బట్ పిల్లలు ఉన్నారా లేదా తెలియదు, బట్ భర్తతో ఉందా లేదా అని కూడా తెలియదు. ఎందుకంటే రావణ్ అలాగే వాటెవర్ అన్ని మీరే అర్థం చేసుకోవాలి. ఈ అమ్మాయిది ఇలా జరుగుతోంది. ఈ ప్రశ్న రావణ్ అలియాస్ జోసఫ్ బచ్చలపూరి ఈడు జైల్లో గుక్క పెట్టి ఏడుస్తున్నారంట గత 2 రోజుల నుంచి. గుక్క పెట్టి
మామూలుగా కూడా కాదు, బట్టి ఏడుస్తున్నాడంట. మరి ఎందుకు ఏడుస్తున్నాడు నాకు తెలియలేదు, కానీ మేబీ పోలీసులు ఏమన్నా పద్ధతులు ఏమన్నా చేశారేమో ఏడుస్తున్నాడా, లేదా పశ్చాత్తాపం పొంది ఏమన్నా ఏడుస్తున్నారా అనుకోవడానికి ఏడుస్తున్నాడా అనేది తెలియదు. వాడు నాకు తెలిసినంత వరకు పశ్చాత్తాపంతో మాత్రం వాడు ఏడవడు. ఎందుకంటే అలాంటి ఎదవ, అలాంటి నీచుడు, అలాంటి దుర్మార్గుడు, వాడు చేసిన అరాచకాలు, నీచపు దరిద్రాలు ఎన్ని ఉన్నాయంటే నేను కొన్ని చెప్పలేకపోతున్నా. నేను ఏ రోజు కూడా అబద్ధం చెప్పలే. నేను నాకు తెలిస్తేనే చెప్తా, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటేనే చెప్తా, లేకపోతే చెప్పడం. వాడు చేసిన అరాచకాలు అన్నీ విన్ని కాదు, అన్ని అరాచకాలు చేశాడు. వాడు ఏడుస్తుంటే పోలీసులు కూడా ఓదారుస్తున్నారంట. ఎందుకంటే మీకు ఇలాగ ఎందుకు మాట్లాడాలి, ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు రావాలి అని పక్కన ఉన్న వాళ్ళు కూడా ఓదారుస్తున్నారంట. అయినా కానీ వాడు వినకుండా గొక్కబట్టి చిన్న పిల్లోడు ఏడ్చినట్టు ఏడుస్తున్నాడు. వాడు చేసిన మేజర్ తప్పేంది తెలుసా? వాడు తెలుసుకోవాలి. వాడే కాదు, చాలా మంది తెలుసుకోవాలి. ఒకసారి అరెస్ట్ చేసినప్పుడు, బెయిల్ వచ్చినప్పుడు అన్ని మూసుకొని గమ్మును సైలెంట్గా ఉండాలి. బెయిల్ వచ్చింది కదా, నా అంత తోపు తురుంకాలు లేదని చెప్పేసి యాటిట్యూడ్ చూపించారనుకో, అది నచ్చదు, ఎవరికి నచ్చదు. ఈ ప్రశ్న రావనేవాడు ఫస్ట్ టైం బెయిల్ వచ్చినప్పుడు వాడి చేతులు ఎట్టడం కానీ, ఆ ఎకిల్ నవ్వులు నవ్వడం కానీ, అలాగే కాలు మీద కాలు వేసుకోవడం కానీ, ఇలాంటి కొన్ని ఓవర్ యాక్షన్ చేశారు. రెండోసారి బెయిల్ వచ్చింది, అప్పుడైనా సైలెంట్గా ఉన్నాడా? అప్పుడు కూడా సైలెంట్ వల్ల ఓవర్ యాక్షన్ చేశాడు. మూడోసారి బెయిల్ వచ్చింది, అప్పుడన్నా కామ్గా ఉన్నాడా? సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్గా అదే మాట, అదే విధంగా యాటిట్యూడ్ చూపించాడు. నాలుగోసారి బెయిల్ వచ్చినప్పుడు వాడు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, వాడు లైవ్ పెట్టి మాట్లాడటం జరిగింది. లైవ్ పెట్టి అది చాలా తప్పు. నిజంగా అలా చేయకూడదు. నీ మీద కేసులు పడ్డప్పుడు పోలీసులకి నువ్వు సహకరించాలి. వాళ్ళు అడిగే క్వశ్చన్ సమాధానం చెప్పాలి. కాదు నేను యాటిట్యూడ్ చేపిస్తాను, నేను అది చూపిస్తా, ఇది చూపిస్తానంటే ఈరోజు పరిస్థితి ఇలా ఉండదు. వాడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నా మీద ఇలాంటి కేసు కూడా పడుతుంది, ఉపా కేసు పడుతుంది అని చెప్పేసి వాడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఈరోజు వాడు ఫోన్లో ఉన్న అరాచకాలు తన భార్యకి తెలిసి, తన భార్య ఈరోజు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందంట. తెలుసా ఈ విషయం? ఎంతమంది తెలుసు ఈ విషయం? భార్య లేదు, వాడు ఎంత నీచుడని తెలిసిన తర్వాత పుట్టింటికి వెళ్ళిపోయింది, పట్టించుకోలేదు, నాకు అవసరం లేదనిందంట. ఇలాంటి వాడు నాకు అవసరం లేదు, ఇలాంటి నీచు నాకు అవసరం లేదు, వీడు ఇలాంటి నీచానికి దిగజారుతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఊహించలేదు అని ఆ అమ్మాయి చాలా బాధపడుతూ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందంట. నాకు వాడు అవసరం లేదు అని వెళ్ళిపోయిందంట. ఆ అమ్మాయి చాలా అమాయకురాలు, చూస్తేనే తెలిసిపోతుంది. అమాయకురాలని చేసి వీడు చేసిన అరాచకాలు అన్నీ విన్ని కాదు. భార్య వదిలేసింది, తల్లిదండ్రులు ఎప్పుడో వదిలేశారు, వీడి చేష్టాలు చూసి ఎప్పుడో వదిలేశారు. ఫ్యామిలీతో వీడికి మంచి రిలేషన్ లేదు. అటు భార్య వదిలేసింది, తల్లిదండ్రులు వదిలేశారు. ఇప్పుడు గమన కూడా వదిలేసే అవకాశాలు ఉన్నాయి. గమన కూడా వాడిని ఎంత త్వరగా వదిలించుకుంటే ఆవిడికి అంత మంచిది అని చెప్పి ఆవిడ భావిస్తుంది. ఖచ్చితంగా ఆవిడ సేవ్ అవడానికి అన్ని నిజాలు, వాస్తవాలు ఖచ్చితంగా చెప్తుంది గమన, చెప్పాలి కూడా. ఆ అమ్మాయి తప్పించుకోవాలంటే అసలు నిజాలు, వాస్తవాలు తెలియాలి, వాస్తవాలు చెప్పాలి. వాస్తవాలు చెబితేనే ఆ అమ్మాయి ఎంతో కొంత సేఫ్ అవద్ది. లేకపోతే ఇద్దరు ఒకే జైల్లో చెప్పకూడదు తినాలి. వేరే బ్లాక్లలో నోరు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాగకూడదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఎవరైనా సరే ఒక వీడియో 2 వీడియోలో మాట్లాడాలంటే ఏదో కోపంలో మాట్లాడారనుకోవచ్చు. ప్రతి వీడియోలో ప్రతి వీడియోలో అదే మాట, అదే బూతులు. నీలాంటి మగాళ్ళు నీకు లేకనా? నీలాంటి మగాళ్ళు గతంలో లేకనా, గతంలో రాకనా? నీకంటే పెద్ద తోపు తురంగాలు వచ్చారు కదా, ఏమైపోయారు? రాజకీయంలో మాట్లాడాలి, రాజకీయంలో ఉండాలంటే కొంత అణిగి మణిగి మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి. కాదు మేము రెచ్చిపోతాము, మేము రెచ్చగొడతాము అంటే ఈరోజు జైల్లో పెట్టారు కదా, అలా పెడతారు జైల్లో. నాకు తెలిసి ఒక 6 నెలలు వీడికి బెయిల్ రాదు. వీడిని కస్టడీకి తీసుకున్న వెంటనే వీడి కథ ముగిసిపోద్ది. వీడి మీద పోక్సో కేసు పడే అవకాశాలు ఉన్నాయి. పోక్సో కేసు కానీ పడితే
లైఫ్ పడిపోద్ది. లైఫ్ పడిపోద్ది. లైఫ్ అంతా జైల్లోనే, కనీసం 20 సంవత్సరాలైనా సరే జైల్లోనే ఉండాలి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. 20 సంవత్సరాలు నాకు తెలిసి వాడికి 35 ఎన్ని ఉంటాయి, వాడికి 55 60 వచ్చేస్తే వాడికి సరిపోద్ది. వాడి జీవితాంతం కూడా జైల్లోనే. సో ఇప్పటిదాకా ఉన్న అప్డేట్ అయితే ఇది. ఈ గమనాన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏ క్షణమైన గమనాన్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.